నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే స్పోర్ట్స్లో నేను ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూశాను, అది కూడా క్రికెట్లో. మరి ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గ్రూప్ ఏ నుంచి 4 టీమ్స్, అదేవిధంగా గ్రూప్ బి నుంచి 4 టీమ్స్ కూడా తలపడుతున్నాయి. ఇప్పటికే ఇండియా సెమీస్ చేరుకోవడం కూడా మనం చూసాము. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రియులంతా కూడా తమ ఫేవరెట్ క్రికెటర్స్ ఎప్పుడెప్పుడు సెంచరీ చేస్తారా, అది కూడా ఎన్ని తక్కువ బాల్స్లో సెంచరీ చేస్తారా అని కూడా అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇప్పటికే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్తో ఇండియా తలపడిన దాంట్లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేసి భారత్కి అయితే ఘన విజయాన్ని అందించారు. ఇంకా విరాట్ కోహ్లీయే కాకుండా మిగతా టీమ్స్లో కూడా చాలా మంది ఇప్పటికే సెంచరీస్ నమోదు చేయడాన్ని కూడా మనం చూసాం. అసలు ప్రస్తుతం ఈ సెంచరీస్ గురించి ఎందుకు వచ్చింది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసానని. అది ఏంటంటే 1931లో ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్మెన్ డాన్ బ్రాడ్మన్ వచ్చేసి కేవలం 3 ఓవర్లలో సెంచరీ చేశాడట. మరి ఇదైతే ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది కదండి, నాకైతే ఆశ్చర్యకరంగానే అనిపించింది. మరి అప్పట్లో అంటే 1931లో ఓ దేశవాళీ మ్యాచ్లో ఆయన ఈ ఘనత సాధించడం జరిగింది. అప్పట్లో ఓవర్కి 8 బాళ్ళు ఉండేయంట. మరి 3 ఓవర్లో అంటే 24 బంతుల్లో ఆయన ఏకంగా సెంచరీ చేశారట. మరి ఈ ఫస్ట్ ఓవర్లో వచ్చేసి 33 పరుగులు, అదేవిధంగా సెకండ్ ఓవర్లో 40 రన్స్, థర్డ్ ఓవర్లో 27 రన్స్, మొత్తానికి సెంచరీ అయితే కేవలం 3 ఓవర్స్లో ఆయన సాధించడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఎవరికైనా ఈ ఫీట్ రికార్డును బద్దలు కొట్టడం సాధ్యం అవుతుందంటే ఖచ్చితంగా కాదని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే, ఒక ఓవర్కి 6 బాల్సే ఉంటాయి. మరి 3 ఓవర్స్కి చూసుకున్నట్లయితే 18 బాల్స్ ఉంటాయి. ఈ 18 బాల్స్లో సెంచరీ నమోదు చేయడం అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పని అని కూడా చెప్పవచ్చు. ఇంత తక్కువ బాల్స్లో ఆయన అంటే 24 బాల్స్లో 100 సెంచరీ, అది కూడా 1931లోనే చేశాడంటే నిజంగా చాలా రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. అంటే తన పేరు మీద ఈ రికార్డు ఇంకెవరు కూడా చెరపలేరని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ రోజు ఈ విషయం ఎందుకు తెలిసింది అంటే, ఈ రోజు ఆయన వర్ధంతి కారణంగా కొన్ని ఆసక్తికర విషయాలైతే చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా అసలు 24 బాల్స్లో 100 సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. మరి ఇంకా డాన్ బ్రాడ్మన్ పక్కన పెడితే ఓడిఐస్ లో అతి తక్కువ బాల్స్ ని ఎదుర్కొని ఎవరు సెంచరీస్ తొందరగా చేశారో అనేది ఒకసారి చూసేద్దాం. ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన కేవలం 31 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. అది కూడా 2015లో వెస్టిండీస్ తో తలపడుతున్నప్పుడు ఈ సెంచరీ నమోదు చేయడాన్ని మనం చూసాము. అదేవిధంగా న్యూజిలాండ్ కి చెందిన కోరీ ఆండర్సన్ 36 బాల్స్ లో ఆయన సెంచరీ చేయడాన్ని మనం చూసాము. అదేవిధంగా పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది, ఈయన కేవలం 37 బాల్స్ లో 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆయన సెంచరీ నమోదు చేయడాన్ని మనం చూసాము. వెస్టిండీస్ కి చెందిన బ్రియాన్ లారా 45 బాల్స్లో 1919లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ని అందుకున్నారు. ఇంగ్లాండ్కి చేసిన జోస్ బట్లర్ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు, అది కూడా వర్సెస్ పాకిస్తాన్ ఇన్ 2015. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య కేవలం 48 బాల్లోనే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ నమోదు చేశారు, అది 1996లో. ఐర్లాండ్కి చెందిన కెవిన్ ఓ బ్రియాన్, ఈయన 50 బాల్స్లో వర్సెస్ ఇంగ్లాండ్ 2011లో సెంచరీ నమోదు చేయడాన్ని చూసాము. ఇంకా ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన 51 బంతుల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడాన్ని చూసాం ఇన్ 2015. ఇంకా మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ 52 బాల్స్లో వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ 2013 ఆయన సెంచరీ నమోదు చేయడం, కేవలం 52 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన ముషఫికుర్ రహీం, ఈయన 60 బంతుల్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇన్ 2023లో ఈయన సెంచరీ నమోదు చేయడాన్ని చూసాము. ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 2 ప్లేయర్స్ మొహమ్మద్ షహాజ్ అండ్ కరీం షాదిక్, వీళ్ళిద్దరు కూడా కేవలం 72 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. మొహమ్మద్ షహాజ్ వచ్చేసి స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇన్ 2010లో ఆయన సెంచరీ నమోదు చేశారు. ఇంకా కరీం షాదిక్ వచ్చేసి సేమ్ 72 బాల్స్లో నెదర్లాండ్స్తో 2012లో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ని అయితే ఆయన సాధించారు. ఇంకా జింబాబ్వేకి చెందిన రెజిస్ చాక్బా,
ఈ 73 బాల్స్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 2022లో అయితే ఈ ఘనత సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అంటే వీళ్ళందరూ కూడా అతి తక్కువ బాల్స్లో ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఆయన కేవలం 31 బాల్స్లోనే సెంచరీ నమోదు చేయడం. ఇంకా ఇది పక్కన పెడితే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన డాన్ బ్రాడ్మన్ అయితే కేవలం 24 బంతులతో సెంచరీ చేసి తనకంటూ తన పేరు మీద ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు, ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. మరి ఇది ఎప్పటికీ ఆయన పేరు మీద ఉంటుందా? ఈ రికార్డుని ఎవరైనా బ్రేక్ చేస్తారా? ఇవన్నీ కూడా వేచి చూడాలి. మరి ఎవరైనా ఈ రికార్డును బ్రేక్ చేస్తారేమో అని. థ్యాంక్ యూ.